ఫ్రెండ్స్, ఇది OnePlus Nord 5 వీడియోలో మనం దీని కంప్లీట్ రివ్యూ చూద్దాం. దీని అన్బాక్సింగ్ వీడియో ఆల్రెడీ మీరు మన ఛానల్లో చూస్తుంటారు. జూలై 1వ తారీఖు వచ్చింది. OnePlus Nord CE 5 కూడా దీంతో పాటు లాంచ్ చేస్తున్నారు వీళ్ళు. OnePlus Buds 4 కూడా లాంచ్ చేస్తున్నారు. సో వీడియోలో మనం OnePlus Nord 5 గురించే మాట్లాడదాం. OnePlus Nord CE 5 గురించి నేను సపరేట్గా వీడియో చేస్తాను. ఒకవేళ మీరు OnePlus Buds 4 రివ్యూ చూడాలనుకుంటే కాంత్ అనే ఛానల్ అయితే వస్తుంది, BTTలో, అక్కడ మీరు చూడొచ్చు. వీడియో మనం దీని కంప్లీట్ డీటెయిల్ చూద్దాం. OnePlus Nord 5 ఆల్మోస్ట్ ఒక 10 రోజుల పైనే యూజ్ చేసిన తర్వాత ఎలా ఉంది ఎక్స్పీరియన్స్, దాని గురించి మనం మాట్లాడదాం. ఫస్ట్ దీని కంప్లీట్ స్పెక్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. డిస్ప్లే 6.83 ఇంచ్ 1.5K OLED ప్యానల్, స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్, 8GB RAM 256GB బేస్ మోడల్, బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా OIS తో వస్తుంది, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 6800 mAh బ్యాటరీ, 80 వాట్ సూపర్ బుక్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ మనం OnePlus Nord 4 తో కంపేర్ చేస్తే చాలా చేంజెస్ అయితే చేశారు. ముఖ్యంగా లాస్ట్ టైం మనకి మెటల్ బాడీ ఉండేది, చాలా బాగా నచ్చింది నాకు OnePlus Nord 4. చాలా మందికి నేను రికమెండ్ చేస్తాను, తెలిసిన సర్కిల్లో కూడా చాలా మందికి రికమెండ్ చేస్తాను. 25,000 రూపాయల లోపు వచ్చినప్పుడు చాలా మంది కొన్నారు. చాలా బాగుంటుంది ఫోన్, ఫీలింగ్ చేతిలో పట్టుకున్నప్పుడు. ఇదంతా పోయింది ఈసారి, మొత్తం ప్లాస్టిక్ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈసారి నాకు ఎంత నచ్చల డిజైన్ పరంగా చూసుకుంటే ఫోన్ Nord 5. కాకపోతే బ్యాటరీ కెపాసిటీ పెంచారు. లాస్ట్ టైం మనకి 5500 అట్లా ఉండేది దీనిలో బ్యాటరీ, ఇప్పుడు 6800 mAh బ్యాటరీకి అయితే వెళ్ళారు. మెటల్ బాడీ ఇస్తే ఇంకా వెయిట్ పెరిగిపోయింది అని చెప్పేసి ప్లాస్టిక్ అయితే వెళ్ళారు. ఇది మొత్తం ప్లాస్టిక్, సైడ్ ప్లాస్టిక్, బ్యాక్ సైడ్ ప్లాస్టిక్, ఫ్రంట్ కార్నింగ్ లాగా 7i ప్రొటెక్షన్ అయితే వస్తుంది. అండ్ ఇంకొక చేంజ్ డిజైన్ పరంగా ఇక్కడ ప్లస్ కీ యాడ్ చేశారు. మీరు OnePlus Nord 4 చూస్తే మీకు అలర్ట్ స్లైడర్ ఉండేది, ఇప్పుడు కొత్త ఫోన్స్ అన్నిటికీ OnePlus ప్లస్ కీ తీసుకొస్తుంది కదా, దీనిలో మీకు ప్లస్ కీ అయితే ఉంటుంది. అండ్ డిజైన్ ఇంకొకటి నాకు నచ్చని వచ్చేసరికి పవర్ బటన్ ప్లేస్మెంట్ చూడొచ్చు, ఎక్కడో పెట్టారు. ఇది ఇంకా చిన్న చేతులు అయితే మీరు పవర్ బటన్ రీచ్ అవ్వడం చాలా కష్టం అవుతుంది. కొంచెం కింద పెడితే బాగుంది అనిపించింది. సో రీచింగ్ కొద్దిగా మీకు కష్టం అయితే అనిపిస్తుంది. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా కంప్లీట్ చేంజ్ అయిపోయింది Nord 4 తో కంపేర్ చేస్తే. Nord 5 వెయిట్ కూడా పెరుగుతుంది. ఇది 6800 mAh బ్యాటరీ కాబట్టి దీని వెయిట్ వచ్చేసరికి 211 grams అయితే ఉంది. అండ్ డిస్ప్లే రీఫ్రెష్ రేట్ ఈసారి 120 Hz నుంచి 144 Hz తీసుకొని వచ్చారు. ఫస్ట్ Nord 4 OLED ప్యానల్ తో వస్తుంది. ఇంత ముందు వరకు AMOLED స్క్రీన్స్ ఉంటే ఇప్పుడు OLED ప్యానల్ తీసుకొని వచ్చారు. మెయిన్ బిగ్ చేంజ్ వచ్చేసరికి ప్రాసెసర్, మనకి 7 సిరీస్ ప్రాసెసర్ నుంచి 8 సిరీస్ ప్రాసెసర్ అయితే వెళ్ళారు. ఫస్ట్ Nord 4 8 సిరీస్ ప్రాసెసర్ తో వస్తుంది. ఇది మీకు 8S Gen 3 ప్రాసెసర్ తో అయితే వస్తుంది. బేస్ మోడల్ వచ్చేసరికి 8GB RAM 256GB తీసుకొని వచ్చారు. లాస్ట్ టైం మనకు 128GB మోడల్ కూడా ఉంది, ఇప్పుడు 256GB మోడల్ బేస్ మోడల్. అండ్ కాకపోతే మైనస్ ఏం చేశారంటే స్టోరేజ్ చేంజ్ చేశారు. లాస్ట్ టైం మనకి UFS 4.0 ఉండేది Nord 4 లో, ప్రాసెసర్ 7 సిరీస్ ప్రాసెసర్, ఈసారి 8 సిరీస్ ప్రాసెసర్ ఇచ్చారు. అండ్ స్టోరేజ్ వచ్చేసరికి అన్నిట్లో మీకు UFS 3.1 ఉంటది. ఇది మేజర్ డ్రాబ్యాక్ దీనికి. సో అక్కడ కొద్దిగా ఇది UFS 4.0 ఇస్తే బాగుండేది, అదొకటి నా మైనస్ అనిపించింది. అండ్ ఇంకొక మేజర్ చేంజ్ నాకు నచ్చింది ఫ్రంట్ కెమెరా. లాస్ట్ టైం మనకి 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉండేది కదా, ఇప్పుడు 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా 4K వీడియో రికార్డింగ్ తో అయితే వస్తుంది. ఇది ఒక మేజర్ చేంజ్. మెయిన్ కెమెరా సెన్సార్ కూడా చేంజ్ అయింది. లాస్ట్ టైం మనకి 600 సెన్సార్ వైట్, ఇప్పుడు 700 సెన్సార్ తో వస్తుంది. అండ్ వాటర్ రెసిస్టెంట్ కూడా దీనిలో అయితే మీకు ఉండదు. దీనిలో కూడా లేదు వాటర్ రెసిస్టెంట్, రెండిట్లో అయితే లేదు. ఇవి చేంజెస్ లాస్ట్ జనరేషన్ కి ఈ జనరేషన్ కి. ఇక నెక్స్ట్ మన డిపార్ట్మెంట్ వైజ్ వస్తే డిజైన్ బిల్డ్ క్వాలిటీ ఆల్రెడీ దీనిలో కవర్ అయిపోయింది, చెప్పాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ పర్ఫార్మెన్స్కి వెళ్దాం. పర్ఫార్మెన్స్ దీనిలో 8S Gen 3 ప్రాసెసర్, ఇది మంచి ప్రాసెసర్. 8S Gen 3 మీకు చాలా మంచి ప్రాసెసర్, మీకు జనరల్ యూస్ కి చాలా బాగుంటుంది. ఎక్కడ మీకు ల్యాగ్స్ కానీ ఏముండవు. మీరు జనరల్ గా ఫోన్ యూస్ చేస్తున్నప్పుడు, రెగ్యులర్ గా యూస్ చేసేటప్పుడు మీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. గేమింగ్ విషయానికి వస్తే మాత్రం ఇది 90 FPS వరకు హ్యాండిల్ చేస్తుంది. BGMI కానీ, కాల్ ఆఫ్ డ్యూటీ కానీ, ఫ్రీ ఫైర్ కూడా 90 FPS లో హ్యాండిల్ చేస్తుంది. సో గేమ్స్ అయితే మీరు ఆడుకోవచ్చు. కాకపోతే ఆ ప్రైస్ బ్రాకెట్ లో మీకు స్మూత్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇది ఆఫర్ చేయదు. మీరు జనరల్ గా ఆడుకోవాలనుకుంటే ఆడుకోవచ్చు. మీరు అక్కడక్కడ ల్యాక్స్ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే నోటీస్ చేస్తారు. UFS 3.1 ఇది RAM LPDDR5X తో వస్తుంది. మీకు కొద్దిగా ఏదైతే గేమ్ డేటా లోడ్ చేయడం కొద్దిగా టైం తీసుకుంటది, ఎందుకంటే డబుల్ స్పీడ్ ఉంటుంది. UFS 3.1 కి UFS 4.0 కి డబుల్ ఉంటుంది స్పీడ్ డిఫరెన్స్. సో కొద్దిగా లేట్ అవుతుంది, అక్కడ మీకు కొద్దిగా ల్యాగ్, ఫ్రేమ్ డ్రాప్స్ చిన్న నోటీస్ చేస్తారు. గేమ్స్ అయితే మీరు ఆడుకోవచ్చు, మరి స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు. మీరు Neo 10 ఇట్లాంటి వాటితో అసలు కంపేర్ చేయదు దీన్ని. గేమింగ్ పరంగా ఫీచర్స్ కూడా ఉన్నాయి. దీనిలో రే ట్రేసింగ్ కూడా ఉంది, హార్డ్వేర్ యాక్సలరేటెడ్. అది మీకు గేమ్ లోడ్ చేసినప్పుడు లెఫ్ట్ కి స్వైప్ చేశారు అనుకోండి, చాలా ఫీచర్స్ అయితే ఇక్కడ వస్తాయి. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మీకు బైపాస్ ఛార్జింగ్ ఉంది ఆప్షన్, వాయిస్ చేంజర్ ఉంటుంది, నెట్వర్క్ అండ్ టచ్ ఆప్టిమైజేషన్స్ ఉంటాయి, పర్ఫార్మెన్స్ బూస్ట్ ఉంటుంది. దీనిలోకి వెళ్తే మీకు అడాప్టివ్ ఫ్రేమ్ బూస్ట్ ఉంటుంది. అడాప్టివ్ ఫ్రేమ్ బూస్ట్ అంటే మీకు ఫేక్ ఫ్రేమ్స్ ని యాడ్ చేయడం, లైక్ ఐక్యూలో చూస్తే మీకు గేమ్ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ ఉంటుంది అట్లా అనమాట. సో మీకు 90 FPS లో ఉన్న గేమ్స్ కూడా 120 FPS కానీ 144 FPS కానీ పుష్ చేయడానికి అయితే ఇవి ఉపయోగపడతాయి ఇవి. సో ఈ రిఫ్రెష్ రేట్ 144 Hz వరకు ఉంది కాబట్టి ఇది మాక్సిమం పుష్ చేయగలిగితే 144 వరకు పుష్ చేయొచ్చు ఫ్రేమ్స్ని. కూలింగ్ సిస్టమ్ కూడా బాగానే ఇంప్లిమెంట్ చేశారు. 7300 mm² వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంది దీనిలో. అండ్ గేమ్ ఒక 1 hour ఆడిన తర్వాత BGMI 90 FPS లో ఒక 14% బ్యాటరీ డ్రాప్ అయింది, టెంపరేచర్ 44 వరకు రీచ్ అయింది. ఈ ప్రాసెసర్ మీకు 120 FPS కూడా సపోర్ట్ చేస్తుంది. కాకపోతే
ఇది 90 FPS వరకే ఉంది ప్రస్తుతం గేమింగ్. ఈ ఫోన్ మీకు 11 5G బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది అండ్ డ్యూయల్ సిమ్ సపోర్ట్ తో వస్తుంది. మీకు మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే ఉండదు. దీనిలో మీకు సిగ్నల్ రిసెప్షన్ చాలా బాగుంది అండ్ కాల్ క్వాలిటీ కూడా బాగుంది, ఎక్కడ ప్రాబ్లం అయితే లేదు. నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే 6800 mAh బ్యాటరీ. లాస్ట్ టైం మీరు Note 4 తో కంపేర్ చేస్తే మాత్రం బ్యాటరీ లైఫ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. ఈ దగ్గర 5G డేటా మీద 8 hours వరకు స్క్రీన్ టైం అయితే వస్తుంది. ఒక మీరు వైఫై మీద యూస్ చేస్తే 9 hours వరకు వస్తుంది. సో ఈజీగా మీరు 8 hours అయితే యావరేజ్ గా స్క్రీన్ టైం అయితే దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఛార్జింగ్ విషయానికి వస్తే మాత్రం ఇది 80 watt సూపర్ బుక్ ఛార్జర్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తుంది, అంతవరకే సపోర్ట్ చేస్తుంది. పెద్ద బ్యాటరీ కాబట్టి కొద్దిగా ఛార్జింగ్ స్పీడ్ అయితే వీళ్ళు తగ్గించారు సేఫ్టీ రీజన్స్ వల్ల. సో దీన్ని మీరు ఫుల్ ఛార్జ్ చేయాలంటే గంట టైం పడుతుంది, గంట 2 నిమిషాల టైం పడుతుంది కంప్లీట్ గా ఈ ఫోన్ ఫుల్ ఛార్జ్ చేయాలంటే. ఇది వచ్చేసరికి మీకు కొద్దిగా ఫాస్ట్ గా ఛార్జ్ అయ్యింది. 5500 mAh బ్యాటరీ 100 watt సూపర్ బుక్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది కాబట్టి ఇది 40 minutes లోపే ఛార్జ్ అవుతుంది. ఇది కొద్దిగా టైం తీసుకుంటుంది, 1 hour దా టైం తీసుకుంటుంది. కాకపోతే ఫుల్ ఛార్జ్ చేశారనుకోండి ఫుల్ డే ఈజీగా అయితే మీరు యూజ్ చేయొచ్చు. సో ప్రాబ్లం అయితే లేదు. ఇంకా డిస్ప్లే విషయానికి వస్తే ఈసారి డిస్ప్లే చేంజ్ చేస్తారు, AMOLED నుంచి OLEDకి అయితే వెళ్ళారు. 6.83 inch డిస్ప్లే. Note 4 తో కంపేర్ చేస్తే మీకు అంత వైబ్రెంట్ డిస్ప్లే అయితే కనిపించదు. Note 4 తో దీని పక్కన పెట్టి చేస్తే Note 4 డిస్ప్లే మీకు కళ్ళ కొడతా ఉంటుంది, కొద్దిగా వైబ్రెంట్ కలర్స్ అయితే ఉంటాయి. ఇది మీకు కొద్దిగా న్యాచురల్ సైడ్ అయితే ఉంది, బాగుంది డిస్ప్లే. OLED ప్యానల్ ఇది మీకు 144Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. 1.5K డిస్ప్లే, HDR10+ సపోర్ట్ ఉంది, 10-bit ప్యానల్, HBM 1400 nits ఉంది హై బ్రైట్నెస్ మోడ్. సో మీరు డైరెక్ట్ సన్లైట్ తీసుకుని డిస్ప్లే బాగా కనిపిస్తుంది. అండ్ L1 సపోర్ట్ ఉంది, అమెజాన్ పై నెట్ఫ్లిక్స్ HD క్వాలిటీలో చూడొచ్చు. నెట్ఫ్లిక్స్ లో HDR కంటెంట్ కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు. డిస్ప్లేలో మిస్ అవుతుంది ఏంటంటే డాల్బీ పార్ట్నర్షిప్ లేదు వీళ్ళకి, డాల్బీ విజన్ అయితే దీనిలో ఉండదు. ఈవెన్ సౌండ్ లో కూడా మీకు స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, సౌండ్ క్వాలిటీ బాగుంది, కాకపోతే డాల్బీ అట్మాస్ అయితే లేదు. వీళ్ళ ఓన్ ఆడియో ఉంటాయి కదా, హోలో ఆడియో, ఓరియాలిటీ ఆడియో ఇట్లాంటివి అయితే ఉంటాయి. అండ్ కొడాక్స్, AAC, LHDC, LDAC ఇట్లాంటివన్నీ సపోర్ట్ అయితే ఉంటాయి. అండ్ 3.5 హెడ్ఫోన్ జాక్ అయితే ఉండదు. బడ్జెట్ లో తీసుకొచ్చేవాళ్ళు ఇంతకుముందు 3.5 CE సిరీస్ లో. దీనిలో అయితే మీకు 3.5 హెడ్ఫోన్ జాక్ ఇట్లాంటివి కూడా ఏమి ఉండవు. కెమెరా ఇంప్రూవ్మెంట్ అని చెప్పొచ్చు. Note 4 తో కంపేర్ చేసి ముఖ్యంగా ఫ్రంట్ కెమెరా కంప్లీట్ చేంజ్ అయిపోతుంది. ఫ్రంట్ కెమెరా మీకు 50 MP కెమెరాతో వస్తుంది. కొన్ని శాంపిల్స్ మీరు చూడొచ్చు, చాలా బాగా వస్తాయి ఫొటోస్. మనం జూమ్ చేసినాక మీకు డీటెయిల్స్ అయితే బాగుంటాయి. అండ్ ఈ గ్రూప్ సెల్ఫీస్ కూడా దిగొచ్చు మీరు. ఒక 2-3 పక్కన ఉన్నా కానీ మీకు ఇద్దరినైతే ఫోకస్ చేయగలుగుతుంది. మరి దూరంగా వెళ్ళకూడదు, పక్కనే ఉంటే ఫేస్ లో ఫోకస్ చేస్తుంది, బాగానే వస్తుంది. మరి వెనక్కి వెళ్ళిపోయారు అనుకోండి, వెనక్కున్న వాళ్ళు ఫోకస్ అయితే అవరు. సో ఫ్రంట్ కెమెరా బాగా అనిపించింది నాకు లాస్ట్ జనరేషన్ తో కంపేర్ చేసి, మంచి ఇంప్రూవ్మెంట్. అంతేకాదు 4K వీడియో రికార్డింగ్ కూడా యాడ్ చేస్తారు ఫ్రంట్ కెమెరాలో, అది కూడా ప్లస్ పాయింట్ దీనికి. అండ్ ఇంకొకటి మెయిన్ కెమెరాలో చేంజ్ వచ్చేసరికి బ్యాక్ కెమెరా మీకు LYT 700 సెన్సార్ తో వస్తుంది ఈసారి. అండ్ HDR అల్గారిథం ఏదైతే వీళ్ళకి OnePlus 13 సిరీస్ లో ఉంటుంది, సో ఫ్లాగ్షిప్ సిరీస్ లో ఉన్న HDR అల్గారిథం ఈసారి Note సిరీస్ కి తీసుకొని వచ్చారు. కెమెరాలో ఇది హ్యూజ్ అప్గ్రేడ్ అని చెప్పొచ్చు, ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఈవెన్ ఒప్పో రెనో సిరీస్ కానీ ఒప్పో ఫోన్స్ లో కూడా ఈ అల్గారిథం అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు ఫోటో తీసిన తర్వాత కొద్దిగా టైం తీసుకొని ప్రాసెసింగ్ చేస్తుంది, చాలా మంచిగా ఫోటోస్ అయితే వస్తాయి మీకు. స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోటోస్ అన్ని OnePlus Note 5 బ్యాక్ కెమెరా నుంచి తీసినవే. అండ్ ఇక్కడ శాంపిల్స్ అని మీరు చూడొచ్చు. మెయిన్ కెమెరా కూడా మీకు బాగానే పర్ఫార్మ్ చేస్తుంది. ఫోటోస్ మీకు నార్మల్ ఒప్పో, OnePlus, రియల్మీ అల్గారిథం అనమాట. మీరు ఫోటోస్ తీసినప్పుడు ఫేస్ కి బ్యూటీ యాడ్ చేస్తుంది, చిన్న మచ్చలు అటువంటి తీసేస్తాయి. చూడడానికి అయితే మీరు కొద్దిగా బ్యూటిఫుల్ కనిపిస్తుంటారు అనమాట. సోషల్ మీడియా రెడీ ఫోటోస్ అంటారు వీటిని. డైరెక్ట్ మీరు పోస్ట్ చేసుకోవచ్చు, ఎలాంటి ఎడిటింగ్ చేయకుండా అట్లాంటి ఫోటోస్ అయితే వస్తాయి. కాకపోతే ఒకటి కెమెరాలో నాకు మిస్ అవుతుంది, టెలిఫోటో లెన్స్. సో టెలిఫోటో లెన్స్ ఇస్తే బాగుండేది. వీళ్ళు వైడ్ యాంగిల్ కెమెరా ఇచ్చారు. వైడ్ యాంగిల్ 8 MP కెమెరా పెద్ద యూజ్ అయితే ఏం లేదు. ఫ్రంట్ బ్యాక్ కెమెరాస్ ఓకే మనం వాడుకోవచ్చు, బాగున్నాయి. ఈ వైడ్ యాంగిల్ కెమెరా ప్లేస్ లో వీళ్ళు టెలిఫోటో లెన్స్ లాంటివి ఇస్తే మనకి పోర్ట్రేట్ షాట్స్ లో ఉపయోగపడుతుంది. ఇదైతే లేదు. కాకపోతే ఇప్పుడు దీనిలో ఇన్ సెన్సార్ జూమ్ అయితే చేయొచ్చు, 2x వరకు మీరు పోర్ట్రేట్స్ తీయాలంటే తీయొచ్చు. 48 mm ఫోకల్ లెంత్ లో మీరు ఫోటోస్ అయితే తీయొచ్చు. కాకపోతే లైట్ ఎక్కువ ఉంటే బాగానే వస్తాయి, కానీ కొద్దిగా లో లైట్కి వెళ్తే సాఫ్ట్ అయిపోతాయి ఫోటోస్, ఎందుకంటే అది ఆప్టికల్ క్వాలిటీ కాదు కాబట్టి. సో అదొకటి నాకు మిస్ అయినట్టు అనిపించింది. టెలిఫోటో కూడా ఇస్తే బాగుండేది అన్న ఫీల్ అయితే ఉంది. నెక్స్ట్ జనరేషన్ లో మేబీ అది యాడ్ చేస్తారని చూడాలి. బ్యాక్ కెమెరా నుంచి కూడా మీరు 4K వీడియో రికార్డ్ చేయొచ్చు. 4K 60 FPS లో బ్యాక్ కెమెరా వీడియో కూడా రికార్డ్ చేయొచ్చు. కొన్ని శాంపిల్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడొచ్చు. ఈవెన్ 4K 60 లో కూడా మీకు స్టెబిలైజేషన్ బాగుంది బ్యాక్ కెమెరాలో. పోర్ట్రేట్ వీడియో వచ్చేసరికి 1080p 30 FPS లో రికార్డ్ చేయొచ్చు ఫుల్ HD క్వాలిటీలో ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ యూజ్ చేసి. స్లో మోషన్ 1080p 120 FPS వరకు అయితే ఉంది. సెన్సార్స్ కూడా అన్ని ఉన్నాయి. జైరో బాగానే వర్క్ అవుతుంది, IR బ్లాస్ట్ ఉంది, NFC ఉంది, Bluetooth 5.4, Wi-Fi 6 అన్ని ఉన్నాయి. వాటర్ రెసిస్టెంట్ ఒకటే లేదు. IP65 తో వస్తుంది, IP68, 69 అట్లాంటి ఇస్తే బాగుండేది. దీనిలో వాటర్ రెసిస్టెంట్ అయితే లేదు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చరికి డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది, ఇది మీకు బాగానే వర్క్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్. సాఫ్ట్వేర్ విషయానికి వస్తే AuxOS 15 Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 4+6 అప్డేట్స్ గ్యారంటీ ఇస్తున్నారు. 4 year Android అప్డేట్, 6 year సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి దీనికి. అండ్ దీనిలో మీకు బ్లోట్వేర్ విషయానికి వస్తే OnePlus కాబట్టి మీకు బ్లోట్వేర్ అయితే ఉండదు. కొన్ని ప్రీ ఇన్స్టాల్ యాప్స్ అయితే నెట్ఫ్లిక్స్ కానీ, LinkedIn, Fitbit ఇట్లాంటివి అయితే ఉన్నాయి. సో ఇవే 4-5 ఉన్నాయి. సో ఒకవేళ మీరు వాటిని అన్ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే అన్ఇన్స్టాల్
అయితే చేసుకోవచ్చు. అండ్ ఓవరాల్ యూజర్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది, స్మూత్ ఉంటుంది. మీరు యూస్ చేసినప్పుడు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది వన్ ప్లస్ ఫోన్స్. అదొక ప్లస్ పాయింట్ వీళ్ళకి ఎప్పటి నుంచో కాపాడుకుంటూ వస్తుంది అదే స్మూత్ ఎక్స్పీరియన్స్. యూఐలో యూస్ చేసినప్పుడు మంచి యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది యూఐది. కస్టమ్ యూఐ కాబట్టి అన్ని ఫీచర్స్ ఉంటాయి, యాప్ లాక్ కానీ హ్యాప్ హైడ్ చేసుకోవడం కానీ. అండ్ డైలర్ కూడా ఇది వన్ ప్లస్ డైలర్ తో వస్తుంది, ఒప్పో డైలర్. సో మీకు డైలర్ లో కొన్ని ఫీచర్స్ కూడా యాడ్ చేస్తారు. కాల్ రికార్డ్ చేసి అవతల వాళ్ళకి వినిపించదు, కొన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. మరి మీరు కాల్ ట్రాన్స్లేట్ చేసుకోవడం ఇట్లాంటివి ఉంటాయి కదా, అండ్ కాల్ సమ్మరీ, ఇలాంటి ఫీచర్స్ అయితే ఈ డైలర్ లో అయితే ఉంటాయి. ఇక యూఐ విషయానికి వస్తే మాత్రం యూఐలో మీకు కొన్ని ఏఐ ఫీచర్స్ కూడా ఉంటాయి. కెమెరాలో కొన్ని ఫీచర్స్ ఉంటాయి, లైక్ ఏఐ ఎరేజర్ ఉంటుంది, ఏఐ అన్బ్లర్ ఉంటుంది, ఏఐ రీకంపోజ్, ఏఐ రిఫ్లెక్షన్ రిమూవర్, ఇలాంటి ఫీచర్స్ అన్నీ ఉంటాయి. ఇవన్నీ మీరు ఒప్పో రెనో సిరీస్లో కూడా చూడొచ్చు, అది అన్బాక్సింగ్లో కూడా చూపించాను మీకు. కానీ ఒక్క ఫీచర్ మిస్ అవుతుంది, ఏఐ పర్ఫెక్ట్ షాట్ అని ఉంటుంది కదా, కళ్ళు మూస్తే కళ్ళు తెరిపించడం, అదొక్కట్లేదు. మిగతావన్నీ ఉన్నాయి కెమెరా పరంగా. మిగతా ఫీచర్స్ ఏఐ ఫీచర్స్ అంటే సర్కిల్ టు సెర్చ్ ఉంటుంది, జెమినై లైవ్, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇంకా 2 ఫీచర్స్ నేను రెనో ఫోన్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఏఐ వాయిస్ స్క్రైబ్, ఏఐ ట్రాన్స్లేట్ అండ్ మైండ్ స్పేస్. ఈ 3 ఫీచర్స్ నేను ఒప్పో రెనో సిరీస్లో OnePlus 13s లో కూడా చెప్పాను మీకు. ఒకసారి మీకు వేస్తానే చూడండి, ఒకవేళ ఇంట్రెస్ట్ లేకపోతే ఇక్కడ టైం లైన్ వేస్తే అక్కడ స్కిప్ అయిపోవచ్చు వాటి కోసం. మనం ఏదన్నా ఒక ఆర్టికల్ చదువుతున్నాం, ఇది మొత్తం హిందీలో ఉంది, నాకేం అర్థం కావట్లేదు, లెఫ్ట్కి ఒకసారి ఇట్లా స్వైప్ చేసాం అనుకోండి, ఏఐ ట్రాన్స్లేట్ అనే ఆప్షన్ కనిపిస్తుంటుంది, దాని మీద క్లిక్ చేశారనుకోండి. సో ఇక్కడ మీరు లైవ్గా దాన్ని ట్రాన్స్లేట్ చేయొచ్చు. ఏదైతే అక్కడ హిందీలో కనిపిస్తుందో అది మనకి కంప్లీట్గా చేంజ్ అయిపోయి కనిపిస్తుంది. ఇంగ్లీష్లోకి చూడండి, డైరెక్ట్ లైవ్గా మారుతూ ఉంటుంది, అక్కడ నుంచి మనం చదువుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక ఏ ఫీచర్ ఏఐ వాయిస్ స్క్రైబ్ అని ఉంటుంది. సో ఇది కూడా మీరు ఏదైనా వీడియో చూస్తున్నారు, అది వేరే భాషలో ఉంది, మీకు సబ్ టైటిల్స్ కావాలి, ఇంగ్లీష్లోనే వస్తాయి సబ్ టైటిల్స్, ఇంగ్లీష్లో సబ్ టైటిల్స్ కావాలనుకుంటే జస్ట్ లెఫ్ట్కి ఇట్లా స్వైప్ చేస్తే వాయిస్ స్క్రైబ్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేశారనుకోండి. సో ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఇన్ యాప్ రికార్డింగ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేశారనుకోండి, అక్కడ ఏదైతే మాట్లాడుతున్నారో అది మీరు రికార్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సమ్మరీ ఉంటుంది, ఏ సమ్మరీ అని ఉంటుంది. సో అక్కడ ఏదైతే ఉందో దానికి సమ్మరీ కావాలనుకున్నా సమ్మరీ తీయొచ్చు మాట్లాడేదానికి ఆ వీడియోలో. అండ్ ఫైనల్ ఆప్షన్ వచ్చేసరికి టర్న్ ఆన్ క్యాప్షన్స్. సో మీరు క్యాప్షన్స్ టర్న్ ఆన్ చేశారనుకోండి, సో అలా ఏదైతే మాట్లాడుతున్నారో దాని కింద మీకు సబ్ టైటిల్స్ అయితే వస్తూ ఉంటాయి. సో ఇదొక ఫీచర్ ఉంది దీనిలో ఏఐకి సంబంధించి. అండ్ దీనిలో కొత్త ఆప్షన్ ఉంది, మిగతా మనకు తెలిసినట్టు నాట్ డిస్టర్బ్ ఇవన్నీ. ఇది ఉంది కదా సేవ్ టు మైండ్ స్పేస్ అని చెప్పేసి, ఇది సెట్ చేస్తున్నాను నేను. సో ఇది చాలా బాగుంది ఫీచర్ అయితే. ఇప్పుడు వాట్సాప్ ఉంది, వాట్సాప్లో ఇప్పుడు నేను చాట్ చదువుతున్నాను, ఇప్పుడు ఈ కీ నేను యూజ్ చేస్తాను. ఇప్పుడు ఏం చేసిద్దంటే మైండ్ స్పేస్ మొత్తం దీన్ని అనలైజ్ చేస్తుంది, ఏఎస్ఐఎంతో అనలైజ్ చేసి ఇక్కడ చాట్ ఏం నడుస్తుందో చూస్తుంది, అది ఇక్కడ మొత్తం యాడ్ చేసేసింది మైండ్ స్పేస్లోకి. ఇక్కడ ఏముంది చాట్ మొత్తం మీరు అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ OnePlus 13s షూట్ 3rd June ఉందని చెప్పాం. తర్వాత నెక్స్ట్ రోజు ఏసీ రిపేర్ చేస్తారు, ఏసీ టెక్నీషియన్ వస్తున్నట్టు చెప్పాం. అంటే మన డేట్ చెప్పలేదు, June 4th అని అక్కడ ఎక్కడ మెన్షన్ చేయలేదు ఈ చాట్లో. నెక్స్ట్ వస్తే 5th రోజు ఫ్లైట్ ఉంది, యూఎస్ఏకి వెళ్ళినట్లు ఒక పెట్టామన్నమాట. సో ఇక మొత్తం 3 డేట్స్ ఉన్నాయి అండ్ 3 డిఫరెంట్ పనులు ఇవన్నీ. ఒకటి షూట్, ఒకటి రిపేర్, ఒకటి వచ్చేసరికి ఫ్లైట్ సంబంధించి. ఇది అనలైజ్ చేసి యాడ్ చేసేసింది కదా, ఒకసారి వాటిని చూద్దాం మనం. ఇప్పుడు మైండ్ స్పేస్ యాప్ మనం ఓపెన్ చేసాం అనుకోండి, ఇప్పుడు ఇది కంప్లీట్గా అది యాడ్ చేసింది, ఇక్కడ చూడొచ్చు మొత్తం అనలైజ్ చేసింది. ఇక్కడ 3 ఆప్షన్స్ ఇస్తుంది మనకి, 13s షూట్, ఇది యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసి క్యాలెండర్లో యాడ్ అయిపోతుంది, సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఇట్లా కనిపిస్తుంటాయి అన్నమాట, OnePlus 13s ఏసీ రిపేర్, ఇది ఫ్లైట్, మొత్తం ఇక్కడ చూడొచ్చు. ఇవన్నీ ఇట్లా మీరు యాడ్ చేసేసుకోవచ్చు అనమాట, డైరెక్ట్ అక్కడ మీకు ఇండికేషన్ ఇస్తుంటుంది అది. సో ఇట్లా ఇది ఉపయోగపడుద్ది. ఈ మైండ్ స్పేస్ కి కీ అయినా యూజ్ చేయొచ్చు అండ్ సపరేట్ గా వీళ్ళు ఒక ఆప్షన్ అయితే ఇచ్చారు. ఈ సెట్టింగ్స్ లోకి వెళ్ళామనుకోండి, యాక్సెసిబిలిటీలో బాటమ్ లో మీకు మైండ్ స్పేస్ అని ఉంటుంది, దీనిలోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు ప్రెస్ ది షార్ట్ కట్ బటన్ ఆర్ స్వైప్ అప్ ది 3 fingers టు యాడ్ ఆన్ స్క్రీన్ కంటెంట్ టు ఏ మెమరీ అని చెప్పేసి. ఇప్పుడు ప్లస్ కీ అయినా యూజ్ చేయొచ్చు మీరు, లేకపోతే గెక్షన్ అయినా యూజ్ చేయొచ్చు ఈ మైండ్ స్పేస్ ఓపెన్ చేయడానికి. సేమ్ ఇప్పుడు ఇదే ఓపెన్ చేస్తుంది, ఇప్పుడు స్వైప్ అప్ గెక్షన్ 3 finger అనలైజ్ చేస్తుంది, యాడ్ చేస్తుంది. సో బెటర్ మీరు ఈ గెక్షన్ని మైండ్ స్పేస్కి యూజ్ చేసుకోండి. అండ్ ప్లస్ కీని మాత్రం మనం రెగ్యులర్గా చేసే పని ఉంది కదా, సైలెంట్ వైబ్రేట్ దానికి పెట్టుకోవడం చాలా ఉత్తమమైన పని అనమాట, దీనికి సెట్ చేసేస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ OnePlus Nord 5 వీళ్ళు కొన్ని చేంజెస్ చేశారు, లైక్ డిస్ప్లే OLED తీసుకురావడం, మెయిన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, డిస్ప్లే పర్ఫార్మెన్స్ 7 series నుంచి 8 series వెళ్ళడం, ఇది కూడా మంచి చేంజ్. అండ్ బ్యాటరీ కెపాసిటీ పెంచారు, 5500 నుంచి 6800కి వెళ్ళారు, ఇది కూడా మెయిన్ డిపార్ట్మెంట్ బ్యాటరీ. అండ్ ఫైనల్గా కెమెరా కూడా ఇంప్రూవ్ చేశారు, నాట్ లాస్ట్ 4th కంపేర్ చేసి Nord 5లో లైక్ HDR అల్గారిథం తీసుకొని వచ్చారు. అండ్ ముఖ్యంగా ఫ్రంట్ కెమెరా 50 megapixel తీసుకురావడం, ఇట్లా మేజర్ డిపార్ట్మెంట్స్లో కొన్ని చేంజెస్ అయితే చేశారు. కాకపోతే స్టిల్ మనకి కొన్ని మిస్ అవుతున్నాయి, సో అవి ఇంకా ఇస్తే బాగుండేది. అండ్ కొన్ని కాన్స్లా చెప్పాలనుకుంటే మాత్రం బిల్డ్ క్వాలిటీ, ఎందుకంటే బ్యాటరీ 6800కి వెళ్ళారు కాబట్టి నేను పెద్ద కంప్లైంట్ చేయదలుచుకోలేదు, ఇది ప్లాస్టిక్ బాడీతో ఇచ్చారు. కాకపోతే నాకు డిజైన్ ఇది చాలా బాగా నచ్చింది, ఇది ఎందుకు చేంజ్ చేస్తారో తెలియదు. అడిగాం కూడా అక్కడ వాళ్ళని, OnePlus అడిగితే చెప్పేది ఏంటంటే వీళ్ళు చెప్పేదాని ప్రకారం ఇది ఎక్స్పెరిమెంటల్ సిరీస్ అండ్ నాట్ సిరీస్ వీళ్ళకి. యూజర్స్కి ఏం కావాలో అవి తీసుకోవడానికి ట్రై చేస్తాం. సో ఇప్పుడు ఇది తీసుకొస్తే దీనిలో బ్యాటరీ కెపాసిటీ పెంచలేము,
కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి, అందుకే ఈ డిజైన్ తీసేస్తాం, ఈ బిల్ క్వాలిటీ తీసేస్తాం అని చెప్తున్నారు. నాకైతే ఇదే నచ్చింది. అండ్ ఇంకొకటి వాటర్ రెసిస్టెంట్. అక్కడ అన్ని ఫోన్స్ మ్యాక్సిమం అన్ని ఫోన్స్ వాటర్ రెసిస్టెంట్ అయితే వస్తున్నాయి. దీనిలో స్టిల్ మనకి వాటర్ రెసిస్టెంట్ అయితే మిస్ అవుతుంది. మేబీ నెక్స్ట్ జనరేషన్లో అది యాడ్ చేస్తారని చూడాలి. ప్రజెంట్ అయితే దీనిలో వాటర్ రెసిస్టెంట్ లేదు, అదొక మైనస్ దీనికి. అండ్ ఇంకొకటి UFS 3.1 తీసుకొచ్చి అర్థం కావట్లేదు. దీనిలో 8 సిరీస్ ప్రాసెసర్ ఉంది, UFS 4కి వెళ్తే బాగుండు అనిపించింది. అదొకటి మేజర్ డ్రాబ్యాక్ దీనికి. ఇంకొకటి కెమెరాలో టెలిఫోటో లెన్స్ యాడ్ చేస్తే బాగుండేది, అక్కడ చాలా బాగుండేది. వైడ్ యాంగిల్ ప్లేస్లో టెలిఫోటో లెన్స్ ఇస్తే బాగుండు అనిపించింది. అండ్ ఫైనల్గా డాల్బీ పార్ట్నర్షిప్ అవుతుంది, డిస్ప్లే డాల్బీ విజన్ మిస్ అవుతారు మీరు. ఇవి కొన్ని మైనస్ అనిపించినాయి దీనిలో. కానీ ఓవరాల్ చూసుకుంటే మాత్రం ఫోన్ మీకు జనరల్గా యూజ్ చేయడానికి ఎక్కువ తీసుకుని నాట్ సిరీస్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ తీసుకోరు, రెగ్యులర్ బేసిస్లో యూజ్ చేయడానికి ఎక్కువ ఈ ఫోన్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో అట్లాంటి వాటికైతే మాత్రం ఖచ్చితంగా Note 4తో కంపేర్ చేస్తే Note 5 కొద్దిగా బెటర్ ఇంప్రూవ్మెంట్ అని చెప్పొచ్చు. బ్యాటరీ, కెమెరా పర్ఫార్మెన్స్, జనరల్ యూస్కి ఓవరాల్గా ఇది గుడ్ ఫోన్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పిన కూడా ఇచ్చుంటే ఇంకా బెస్ట్ ఫోన్ అయ్యేది. ఈ ఫోన్ ప్రైస్ వచ్చేసరికి లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేసి ₹1000 పెంచారు. లాస్ట్ జనరేషన్ 8GB RAM 256GB మోడల్ 29,000. ఇది వచ్చేసరికి 30,000కి వస్తుంది అన్ని ఆఫర్స్ కలుపుకొని. ఒకవేళ మీరు ఫస్ట్ సేల్లో కొనాలనుకుంటే, లేదు మీరు వెయిట్ చేస్తామన్నా కానీ ఫ్యూచర్లో ఒక 4,000 వరకు తగ్గొచ్చు, 26,000, 27,000కి అట్లా అయితే రావచ్చు. నాకు తెలిసి ఇంతకుముందు Note కూడా అలాగే అబ్జర్వ్ చేసి Note 4 కూడా అలానే తగ్గించారు కొద్దిగా కొన్ని రోజులు అయిన తర్వాత. ఇప్పుడు కొనాలనుకుంటే మాత్రం ₹30,000 ఫోన్ అయితే వస్తుంది ఆఫర్స్ కలుపుకొని. ఇది ఓవరాల్ గా OnePlus Note 5 గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మీకు ఎలా అనిపించింది Note 5? మా అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.